కానీ మీ ఊర్లల్లా బర్ల సంత నడుతుందా అనులా బర్ల సంత బర్రె రేటు ఏ పాటు ఉంటుందోలా 20,000 30,000 ఇంకా మంచి బర్రె అయితే 50,000 కూడా పలుకుతుంది కదా. కానీ ఒక బర్రెనోలా 100,000 కాదు కోట్ల రూపాయలు పలుకుతాంది. అరే ఆవంటే ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర 25 కోట్ల రూపాయలట బర్రె ఖరీదు. ఆగో సరే బర్రె సంగతి అటెన్కే చెప్తా గానీ ముందుగాలనైతే ఈ గుర్రాన్ని చూడుర్రి. కర్రె గుర్రం దీన్ని పట్టుకొని ఎట్లా చూస్తుర్రో చూడు. వీళ్ళు దీన్ని అమ్మకానికి పెట్టిర్రు. ఎంత కమ్మిర్రో ఎరికేనా? మరి మీరు చక్కెర కింద పడద్దు. చెప్తున్నా మరి ఇనుర్రి. అక్షరాల 15 కోట్ల రూపాయలు. అరే అవంటే గరం కోట్లు కావు, పైసల నోట్లే. 15 కోట్ల రూపాయలు పెట్టి ఈ సక్కదనాల గుర్రాన్ని కొనుక్కున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ జీవాల అంగడి నడుతుంది. బర్రెలు గుర్రాలను అమ్మకానికి పెట్టిర్రు. ఈ గుర్రాన్ని 15 కోట్ల రూపాయలకు అమ్మిర్రు వీళ్ళే. మరి దీని స్పెషాలిటీ ఏందంటారా? ఇది రేసింగ్ లో పోతే ఫస్ట్ ప్రైజ్ పట్టుకొత్తదటం వల్ల ఇక దీనికి తిండి కూడా ఉత్తపచ్చి తిండి పెట్టలే. అన్ని డ్రై ఫ్రూట్స్ గిరి ఫ్రూట్స్ పెట్టి సాదిర్రు. తిప్పి కొడితే దీని వయసు 2 ఏళ్ళు ఏమో ఉంటాయి అంతే. ఏడ పడితే గడ కనబడాయట ఈ గుర్రాలు. 100లో ఒక్కడి కానొస్తుందట. అందుకే దీనికి గంత రేటు అని అంటుర్రు. మరి ఇక గుర్రం ఖరీదు గట్లుంటే ఇక ఇక ఇగో ఈడ బర్రెని పట్టుకుని ఉన్నారు చూడు. ఈ బర్రె ధర వెళ్తేనైతే పర్షాన్ అవుతారు. ఇది 23 కోట్ల రూపాయల బర్రె నటన వల్ల. అరే నిజం, బర్రెకే 23 కోట్ల రూపాయలు. ఇంకా అమ్ముడు పోలే 9 కోట్లకు ఒక పెద్ద కొంట అని ముంగడికి వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం ఇయ్యా అంటుర్రు. 23 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి కూడా తక్కువ చెయ్యా అని అంటుర్రు బర్రె ఓనర్లు. మరి ఎందుకు గంత రేట్ అయ్యా అంటే ఇది మస్తు పాలిత్తదట. ఇక ఇసొంటి బర్రె ఇంట్లుంటే ఇంటికి ధనలక్ష్మి అద్దన్నా అత్తదట వల్ల. అందుకే గింత రేట్ అట. కాదు 23 కోట్ల రూపాయలు పెట్టి బర్రె ఉన్నాయనే ఇంకా లక్ష్మీదేవి కోసం ఎందుకు చూస్తుంది కావచ్చు. ఏమో పట్టుర్రి. అసలు ఈ సంతల ఈ బర్రెలు గుర్రాల రేటు ఇంటుంటే సప్పుడేక ఈ కొలువులు గిలువులు ఇడిచిపెట్టి బర్రెలు అమ్ముకొని బతుకున్నాయ్యా అన్నట్టు గుర్తుందట చాలా మందికి.